నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పేదల అసైన్డ్ భూముల్ని కాజేసిన వైకాపా రాబందులు. గత 6 నెలల్లోనే సుమారు 40,000 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు. ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు తెచ్చేలా సర్కారు కృషి. ఇప్పటికే బృందంతో సీఎం భేటీ, తదుపరి కార్యాచరణపై కసరత్తు. ఏపీకి డిప్యూటేషన్ పై ఐఏఎస్లు కృష్ణతేజ, రాజమౌళి. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞాపన మేరకు కేంద్రం ఉత్తర్వులు. కాకినాడలో మొత్తం 51,000 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. మాఫియా సూత్రధారుల కోసం సాగుతున్న వేట. ఎన్డీఏ సర్కార్ ఎక్కువ కాలం ఉండదన్న మమతా బెనర్జీ. దేశ రాజకీయాల్లో ఆట ఇప్పుడే మొదలైందని వ్యాఖ్య. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ వద్ద ఉన్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆశీస్సులతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అనంత శేష స్థాపనకై ఆ ఆలయం దగ్గరికి వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో ముఖ్యమంత్రి గారు అనంత శేషుణ్ణి, స్వర్ణమయం అనంత శేషుని ముఖ్యమంత్రి గారు, రజతమయంగా ఉన్న అనంత శేషుణ్ణి జస్టిస్ ఎన్వి రమణ గారు తీసుకుని వెళుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ అనంత శేష విగ్రహ స్థాపనలోని ప్రత్యేకత ఏమిటంటే, శేషుడు పైనే కదా విష్ణువు ఉండేది. అందుకని అనంత శేష స్థాపన. మరి ఆ పైన ఎక్కడో 2వ 3వ అంతస్తులో వస్తున్నటువంటి మూల విగ్రహాన్ని అత్యంత పవిత్రమైన గంగా, యమున, గోదావరి, కృష్ణా జలాలతో అభిషేకించి ఆ స్థలాన్ని అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక అలాంటి మోక్షపురి అయినటువంటి పవిత్ర క్షేత్రానికి తీసుకొచ్చిన పవిత్రమైన మట్టితో ఆ క్షేత్రాన్ని అందరికీ ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే భూస్పర్శ. అంటే ఇక్కడ స్థాపించిన అనంత శేషుడు ఆ మూల విగ్రహం దాకా నేలతో ఉండే అనుబంధాన్ని, నేల గంధం, నేల అనుబంధం తల్లి పిల్లల బంధం లాంటిది కదా, అలాంటి భూస్పర్శ కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది ఇస్కాన్ ఆలయం. देवी प्रसोदरी समुद्रवती सावित्री हनो देवी पद्मिनी ओ विष्टा शृंगे शृंगे यज्ञे यज्ञे विभीषणी जलशयनी श्रियं धाराजा सच्चंदो परिमेदिनी स्वपरिदत्तंगाया पत्नी महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमामि अच्युत वल्लभाम् दरायै विद्महे सर्वसिद्धै च धीमहि तन्नो धरा प्रचोदयात् सुवर्णरजसस्रजाम् चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह त्वां ममावह जातवेदो लक्ष्मीमनपकामिनी श्रीसूक्त पुरुषानहम् अश्वपूर्वां रथमध्यामत्तिनाद प्रबोधिनीं श्रियं देवीमुपक्वये श्रीर्देवीर्जुषतां कांसोत्पितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां त्वामिहोपक्वये श्रियं यदसाज्वलन्तीं श्रियं लोके देवदुष्टामुदारां त्वां पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे यस्य त्वां वृणे
आदित्यवर्णे तवसोऽपि जातो वनस्पतिस्तव वृक्षो च बिल्वः मायान्तरायाश्च वाक्या अलक्ष्मीः देवसः कीर्तिश्च मणिदासः प्रादुर्भूमोत्पितान् ज्येष्ठिम् कीर्तिमृद्धिम् ददातु मे क्षिप्तिवासामलाम् ज्येष्ठामलक्ष्मीम् नाथयाम्यहम् ध्रुवम् विश्वमिदम् जगते ध्रुवाः पर्वता इमे ध्रुवौ राजा वृजा वयम् ध्रुवैर्दैरिवाव्यदृष्टाः पर्वत इवादृशा हविः इन्द्रैरेव ध्रुवदृष्टाः इन्द्रैरेव ध्रुवदृष्टाः क्षानि सञ्चरन् इन्द्रयेण ध्रुवम् ध्रुवेण अविषाः तत्पै देवा अविश्रुवन् अयम् च ब्रह्मणस्पतिः ओम आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। ओम आदिशेषाय विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। ओम नमो विद्महे विष्णुतल्पाय धीमहि तन्नो अनंत प्रचोदयात्। मंत्रहीनम् क्रियाहीनम् भक्तिहीनमुदासन यद्विदन्तु मया देव परिपूर्णम् तदस्तु ते। तव कर्मात्मकानि वै तेषामशेषानाम् कृष्णान् स्मरणम् परम्। అదిగో అనంత శేష స్థాపన జరిగింది. స్వర్ణకాంతులతో ఆశీస్సులందిస్తున్న అనంత శేషుడు, రజత కాంతులతో వెలుగులు పంచుతున్న అనంత శేషుణ్ణి ఈ భవ్యంగా నిర్మితంకానున్న ఆలయానికి ఒక పవిత్ర భూమికగా అనంతశేషుని స్థాపించి వేదికపైకి వేంచేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ప్రసార మాధ్యమాలు పత్రికల ద్వారా నిన్ననే చూసి ఉన్నాం. విశాఖలో జరిగిన ఒక మెడిటెక్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ముందు ఆ మెడిటెక్ కి కీలక భూమిక వహించిన శర్మ గారు మాట్లాడుతూ, ఆనరబుల్ సీఎం 2 నిమిషాల 30 సెకండ్లు 2 గంటల 30 నిమిషాలు సమయం ఇస్తే అది 2 సంవత్సరాల 6 నెలల దాకా ఒక కీలకమైన ప్రభావం చూపిస్తుంది. అంటే దార్శనికతతో, పారదర్శకతతో ప్రజాక్షేమము, అభ్యుదయము, అభివృద్ధి, సంక్షేమం ఊపిరిగా సాగుతున్న ప్రజాస్వామ్య నాయకులు ఎవరికైనా ప్రతి క్షణము కొన్ని గంటలుగా, ప్రతి గంట కొన్ని నెలలుగా, ప్రతి నెల కొన్ని వత్సరాలుగా ప్రజలకు లాభం చేకూరుస్తుందనడానికి ఉదాహరణ గుర్తు చేస్తూ, ఈ ఆలయానికి అత్యంత పవిత్రమైన అనంతశేష స్థాపనకు ముఖ్య అతిథిగా వేయించేసిన ముఖ్యమంత్రి గారికి మీ శబ్దరూప నమస్సులు అందించవలసిందిగా కోరుతూ కరతాళధ్వనులతో స్వాగతం పలుకుతూ, I request His Grace Vamshidhara Dasa, President Hare Krishna Movement, AP Central, Regional President Akshaya Patra Foundation, Mangalagiri Cluster, for his welcome address. వారు స్వాగత వచనం పలికేందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మనం అనంత శయన స్థాపన వెంకటేశ్వర స్వామి మందిరానికి, ఆ అనంత శయన స్థాపనకి చాలా దాతృతతో విచ్చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలు పెత్తందారులు అంటూ పదే పదే మాటలు చెప్పిన వైకాపా పెద్దలు దాదాపు 40,000 ఎకరాల పేదలకిచ్చిన భూముల్ని కొట్టేశారు. పేదలకు అసైన్ చేసిన భూముల్ని కారు చౌకగా రాయించేసుకున్నారు. ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లలో వైకాపా పెత్తందారులు కొందరు సీనియర్ అధికారులకు లబ్ధి కలిగినట్లుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఇచ్చిన నివేదికలోని అంశాలు విస్మయం కలిగిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఇచ్చిన నివేదిక ప్రకారం గత 6 నెలల్లోనే 39,398 ఎకరాల 7 సెంట్ల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా సర్కార్ నిర్ణయం తీసుకోవడానికి ముందుగా పేదల నుంచి ఆ పార్టీ నేతలు సీనియర్ అధికారులు ముందస్తు ఒప్పందాలు చేసుకుని భూముల్ని చవక ధరకు కొనుగోలు చేశారు. అలాగే యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం నిషిద్ధ జాబితా 22A నుంచి 9,975 ఎకరాల 23 సెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించారు. ఇందులో 39,397 ఎకరాల అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. వైకాపా ప్రభుత్వంతో అంటకాగిన రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాల్ని అందజేశారు. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగేందుకు వీలుగా హడావిడిగా ఉత్తర్వులు ఇచ్చింది ఆయనే. అసైన్డ్ భూముల్ని తక్కువ ధరలకు కొనుగోలు చేయడంపై ఇటీవల వరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ద్వారా త్వరలో ఈ అక్రమాల్ని బహిర్గతం చేసి ప్రత్యేక విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 31 కంటే 20 ఏళ్ల ముందు అసైన్ చేసిన భూముల్ని అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గతేడాది అక్టోబర్ 27న వైకాపా ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలు 2023 డిసెంబర్లో విడుదలయ్యాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా క్షేత్రస్థాయిలో అధికారులు కొర్రీలు పెట్టకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో 3 మెమోలు కూడా జారీ చేశారు. వెబ్లాండ్లో ఉన్న వివరాల్ని కూడా పరిశీలించకుండా కలెక్టర్లు జాబితాకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ చెయ్యారని, నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని మెమోల్లో ఐజీ రామకృష్ణ పేర్కొన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో 25,000 ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. విశాఖలో 861, విజయనగరం జిల్లాలో 109 ఎకరాలు చేతులు మారాయి. యాజమాన్య హక్కులు ప్రభుత్వం కల్పించినప్పటికీ గత కొన్ని దశాబ్దాల నుంచి ఆధీనంలో ఉన్న భూములు అమ్ముకునేవారు తక్కువగానే ఉంటారు. ఈ పరిస్థితుల్లో 6 నెలల వ్యవధిలోనే ఏకంగా 39,398 ఎకరాలు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుని చేతులు మారాయి. ఇంకా మరికొన్ని ఒప్పందాలు జరిగి రిజిస్ట్రేషన్ కోసం వేచి ఉన్నవారు ఉన్నారు. అక్రమాలకు దోహదం చేస్తున్న జీవో 596 అమలును తాత్కాలికంగా నిలిపేసి వాస్తవాలపై స్పష్టత వచ్చాక మార్పులు చేర్పులు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయించాలని నిర్ణయించింది.
సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల కోసం వేసిన బేస్మెంట్ల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలోని నిర్మాణాల స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఐకానిక్ కట్టడాలు సహా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పటిష్టతపై అధ్యయనం చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఐకానిక్ కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతల్ని ఐఐటి చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాల పటిష్టతను నిర్ధారించే బాధ్యతల్ని ఐఐటి హైదరాబాద్ కు అప్పగించనున్నారు. ఈ మేరకు ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాసింది. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ నుంచి నిధులు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. తదుపరి కార్యాచరణ కోసం బృందంతో కలిసి జల వనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు ఇవ్వడమే కాకుండా వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణ సమీకరణ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు సమీకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కొన్నింటికి ప్రపంచ బ్యాంకు ద్వారా నిధులు అందుతున్నాయి. ఆ పథకాల కింద నిధులు సాధిస్తే ప్రభుత్వ వాటా 30% భరిస్తే సరిపోతుంది. మరికొన్ని ప్రాజెక్టులకు గ్రాంటు రూపంలోనూ తెచ్చుకునే ఆస్కారం ఉంది. అలా కాకుండా రాష్ట్రమే నేరుగా ప్రపంచ బ్యాంకు నుంచి రుణం తీసుకుని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచ బ్యాంకు నుంచి వచ్చిన బృందం తొలుత సీఎం చంద్రబాబుతో 2 రోజుల కిందట సమావేశమైంది. ఆ తరువాత జలవనరుల శాఖ ఉన్నతాధికారులు ఆ బృందంతో కలిసి కొంత కసరత్తు చేశారు. ఏ రూపాల్లో ప్రపంచ బ్యాంకు రాష్ట్ర జలవనరుల రంగానికి తోడ్పడే అవకాశం ఉందో ఒక ప్రణాళిక రూపొందించి అందుకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎలాంటి సమస్యలు లేకుండా నిధులు అందిస్తే త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకుని ఆయకట్టుకు నీరందించగలిగే ప్రాజెక్టుల విషయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం ఆసక్తి చూపింది. ప్రధానంగా భూసేకరణ, అటవీ భూమి సేకరణ, పునరావాసం వంటి సమస్యలు లేకుండా తక్షణమే పూర్తి చేయగల ప్రాజెక్టులు ఏమేమున్నాయో వాటికి నిధులు అందించేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నట్లు తెలిసింది. దీంతో జలవనరుల శాఖ అధికారులు చింతలపూడి ఎత్తిపోతల, వెలిగొండ, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రధాన ప్రాజెక్టుల పూర్తికి సహకరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టులో ఒక టన్నెల్ నిర్మాణం పూర్తయింది. కొన్ని పనులు పూర్తి చేస్తే ఆ మొదటి టన్నెల్ ద్వారా జలాశయంలో నీరు నింపి కొంత ఆయకట్టుకు సరఫరా చేసే ఆస్కారం ఉంది. ఆయకట్టుకు నీరివ్వడానికి అవసరమైన పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం పనులు ఎప్పుడో 85% పూర్తయ్యాయి. చివరి వరకు నీటిని తీసుకెళ్లేందుకు కాలువ వెడల్పు పనులకు గతంలోనే టెండర్లు పిలిచారు. తొలి దశలో పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్లివ్వాలంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయాల్సి ఉంది. చింతలపూడి ఎత్తిపోతల విషయంలో చిన్న అవాంతరాలు మినహా పనులు చేసుకునేందుకు ఇబ్బందులు లేవు. గాలేరు నగరి పనులకు నిధులు అవసరం. వీటికి సంబంధించి ప్రపంచ బ్యాంకు బృందం పూర్తి స్థాయి నివేదికలు తీసుకుంది. స్వయంగా ఆయా ప్రాజెక్టులను పరిశీలించనుంది. గోదావరి కరకట్టల మరమ్మతులు, ఇతర పనులకు 500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది. ఆ నిధులు ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టేందుకు ఉన్న అవకాశాల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. డ్యాంల భద్రతకు కేంద్రం అమలు చేస్తున్న పథకంలో ప్రపంచ బ్యాంకు సాయం ఉంది. ఈ పథకంలో కేంద్రం 70% నిధులు భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 30% వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 30% భరించేందుకు ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వం ముందుకు రాలేదు. దీంతో ప్రాజెక్టుల భద్రతకు కేంద్రమిచ్చే నిధుల్ని సరిగా ఉపయోగించుకోలేదు. డ్రిప్ లో ఇప్పటికే 667 కోట్లు మంజూరయ్యాయి. 31 ప్రాజెక్టులను ఇందులో గుర్తించారు. శ్రీశైలం, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, రైవాడ జలాశయం, గుండ్లకమ్మ ప్రాజెక్టులకు తొలి దశలో నిధులు మంజూరయ్యాయి. వాటిని వేగంగా వినియోగించుకుంటే మరిన్ని నిధులు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ప్రపంచ బ్యాంకు బృందం పేర్కొంది. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద 500 కోట్లతో కార్యాచరణ సిద్ధమైంది. రేషన్ బియ్యం వ్యవహారంలో వైకాపా ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే 51,427 టన్నుల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పేదల బియ్యం 24,936 టన్నులున్నట్టు తేలింది. కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. ఈ మాఫియాకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది తేల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాకినాడ రేషన్ మాఫియాకు అడ్డాగా ఎలా మారిందో సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 15 రోజులుగా కాకినాడ జిల్లాలో నిర్వహిస్తున్న తనిఖీల్లో 51,427 టన్నుల బియ్యం నిల్వలు స్వాధీనం చేసుకోగా ఇందులో 24,936 టన్నులు పీడీఎస్ బియ్యమని అధికారికంగా తేలింది. కాకినాడ తీరంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో హెచ్ గోదాముల్లో 3,286 టన్నులు, అశోక ఇంటర్నేషనల్లో 3,161, ఎస్ఆర్ జ్యోతిలో 1,878, అయ్యప్ప
ఎక్స్పోర్ట్స్ లో 1699, లవన్ ఇంటర్నేషనల్ లో 776, కాన్కర్ గోదాములో 411, సాయితేజ షిప్పింగ్ సర్వీస్ లో 330, శ్రీనివాస ట్రేడింగ్ అండ్ కోలో 269, విశ్వప్రియ ఎక్స్పోర్ట్స్ లో 184, సరళ ఫుడ్స్ లో 115, సార్టెక్స్ లో 73 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు గుర్తించారు. గోదాములు సీజ్ చేసి 6A కేసులు నమోదు చేశారు. పేదల బియ్యం కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లు ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. దీంతో అక్రమ రవాణా, ఎగుమతులు అడ్డుకోవడానికి పోర్టుకు వెళ్లే మార్గాల్లో నిఘా పెంచాలని నిర్ణయించింది. పేదల బియ్యం వ్యవహారంలో అప్పటి కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై పలు ఆరోపణలొచ్చాయి. ద్వారంపూడి కుటుంబీకులే పౌర సరఫరాల సంస్థ చైర్మన్, రాష్ట్ర మిల్లర్ల సంఘం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మిల్లర్ల సంఘం, షిప్పింగ్ సంస్థల సంఘంలో అధ్యక్ష పదవులు నిర్వహించారు. అక్రమ నిల్వలు పట్టుబడిన గోదాముల్లో లావాదేవీలు వేర్వేరు యాజమాన్యాల పేర్లతో సాగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం ఈ కుటుంబం కనుసన్నల్లోనే సాగడంతో సూత్రధారులెవరు, పాత్రధారులెవరన్న దానిపై శోధన సాగుతోంది. గత 5 ఏళ్లలో దస్త్రాల పరిశీలన, తనిఖీల ఊసు లేకపోవడంతో పేదల బియ్యం భారీగా పక్కదారి పట్టింది. జూన్ 27, 28 తేదీల్లో కాకినాడలోని గోదాముల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు. పోర్టు గోదాముల్లోనే పేదల బియ్యం దొరికాయి. పేదల పొట్టకొట్టి ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు. ద్వారంపూడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేసిందని, ఈ కేసును సిఐడికి అప్పగిస్తామని ప్రకటించారు. ద్వారంపూడి అక్రమాలకు అధికార యంత్రాంగం సహకరించిందని, ఇకపై అలా సాగనివ్వబోమని, వ్యవస్థలో మార్పు తెచ్చే వరకు దాడులు కొనసాగిస్తామన్నారు. వరుస పరిణామాలపై ద్వారంపూడి శిబిరం కిమ్మనడం లేదు. రాష్ట్రానికి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన అధికారుల్ని రాష్ట్రానికి తీసుకువస్తున్నారు. వైకాపాతో అంటకాగిన కొందరు జగన్ భక్త అధికారుల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళతో పాటు ఉత్తరప్రదేశ్లో ఉన్నత పాలన అందించిన 2 అఖిల భారత సర్వీస్ అధికారులు ఏపీకి రానున్నారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. సుస్థిరమైన నిర్ణయాలతో మంచి పాలన అందించే సమర్థులైన అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో సమర్థులైన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న 2 ఐఏఎస్లను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. కేరళ కేడర్కు చెందిన మైలవరపు కృష్ణతేజ డిప్యుటేషన్పై ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజను 3 ఏళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు డిప్యుటేషన్కు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. కేరళలో తమ సమర్థతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణతేజ 2 అంతర్జాతీయ, 7 జాతీయ అవార్డులు అందుకున్నారు. రాష్ట్రానికి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఓఎస్డీగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో కృష్ణతేజ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజమౌళి కూడా త్వరలోనే ఏపీకి రానున్నారు. యూపీలో తాజ్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే రూపకర్తగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.